మావిగన్ ప్రతిపాదన తమకు బూస్ట్ తీసుకొచ్చిందని వైసీపీ భావిస్తోంది. వైసీపీ అధినేత జగన్ నోటి వెంట నుంచి వచ్చిన ఒక్క మాటతో మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చింది వైసీపీ. అది నెగిటివ్ గానా పాజిటివ్ గానా అనే సంగతి పక్కన పెడితే ప్రచారం మాత్రం పీక్స్ కు చేరిందన్న చర్చ సాగుతోంది. ట్రోల్ చేయాలనుకున్న వాళ్లే ట్రెండ్ ను ఇంకా పెంచేయడంతో నెగిటివ్ గా స్టార్ట్ అయిన ప్రచారం ఆ పార్టీకి పాజిటివ్ మైలేజ్ గా మారిపోయిందా? అందుకే మావిగన్ ట్రెండ్ ను లైవ్ లో ఉంచేందుకు వైసీపీ ప్లాన్ చేసిందా? లెట్స్ వాచ్. మావిగన్ అన్న ఒక్క పదం డిబేటబుల్ సబ్జెక్ట్ గా మారింది. దాదాపు నెల రోజులుగా మావిగన్ ట్రెండ్ కొనసాగుతోంది. ఇతర టాపిక్స్ కి అవకాశం ఉన్నా ఈ అంశమే అన్నిటినీ డామినేట్ చేస్తోంది. అందుకే మావిగన్ ట్రెండ్ ను లైవ్ లో ఉంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది వైసీపీ. మావిగన్ తో వచ్చిన మైలేజ్ ను రాజకీయంగా కన్వర్ట్ చేసుకునే ప్రయత్నాల్లో ఉంది. ఈ క్రమంలోనే పోర్టులు, హార్బర్ల అంశాన్ని ముందుకు తీసుకువస్తోంది వైసీపీ. తమ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టులను కూటమి ప్రభుత్వం నిలిపివేస్తోందని ఆరోపిస్తోంది. తమ హయాంలో ప్రారంభించిన 4 పోర్టుల పనులు 40% పూర్తయ్యాయని, 6 షిప్పింగ్ హార్బర్లు చివరి దశలో ఉన్నాయని చెబుతున్నారు ఆ పార్టీ నేతలు. మచిలీపట్నం పోర్టు పనుల వేగవంతానికి సంకల్ప సాధన సమావేశం కూడా నిర్వహించారు. మే 5 నుంచి 10 మధ్యలో పోర్టులను సందర్శించేందుకు అధికారుల అనుమతి కోరినట్లుగా తెలిపారు. మచిలీపట్నం పోర్టు నిర్మాణం ఏ విధంగా ఆపేసే పరిస్థితికి వచ్చింది ఈరోజు. దానిపై ప్రభుత్వం కళ్ళు తెరిపించి ఆ పోర్టు నిర్మాణాన్ని త్వరితగతిన ముగించి రాష్ట్ర ప్రజల్లోకి అందుబాటులోకి తీసుకురావాలనే ప్రధాన ఉద్దేశంపై ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అమరావతికి లక్షల కోట్లు ఖర్చు చేస్తూ పోర్టులు, హార్బర్లకు నిధులు కేటాయించలేరా అని వైసీపీ ప్రశ్నిస్తోంది. ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ కార్యాచరణను వేగవంతం చేస్తోంది. అదే సమయంలో టీడీపీ నేతలు కూడా వైసీపీకి గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. 2023 వరకు పోర్టులను వైసీపీ కనీసం పట్టించుకోలేదని, కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పనుల్ని వేగవంతం చేశామంటున్నారు. డిసెంబర్ నాటికి మచిలీపట్నం పోర్టును పూర్తి చేసి చూపిస్తామంటున్నారు. మచిలీపట్నం పోర్టుని దొంగ నాటకాలాడి ఆనాడు ప్రజా ఉద్యమంతో, ఎందుకంటే దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు ఒత్తిడి కూడా ఉన్నాడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి మీద. మచిలీపట్నం పోర్టు తీసుకెళ్లి గోగులేరు దగ్గర కట్టడానికి సాక్షాత్తు పేరు నాని గారు సంతకం పెట్టాడు. నాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదని చెప్పి సంతకం పెట్టింది వాస్తవం కాదా? అలాగే ఆ రోజు ఉద్యమం చేస్తా ఉంటే పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు మమ్మల్ని. మావిగన్ ట్రెండ్ను కొనసాగిస్తూ అభివృద్ధి అంశాలను కలిపి పోరాటం చేయాలి అనేది వైసీపీ స్ట్రాటజీగా కనిపిస్తోంది. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల అభివృద్ధిపై ఫోకస్ పెట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరోవైపు తమ హయాంలో తీసుకువచ్చిన ప్రాజెక్టుల విషయంలో కూటమి ప్రభుత్వం క్రెడిట్ చోరీకి పాల్పడుతోందన్న అంశాన్ని గట్టిగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వైసీపీ భావిస్తోంది. మొత్తంగా మావిగన్ అనే ఒక్క పదంతో వచ్చిన హైప్ ను పొలిటికల్ అడ్వాంటేజ్ గా మార్చుకునే దిశగా వైసీపీ అడుగులు వేస్తోంది. అయితే ఈ వ్యూహం ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, ప్రజల్లో ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అనేది తేలాల్సి ఉంది.